प्रेज द लॉर्ड, हालेलुया। बोलो यीशु महाराज की जय। आने वाला खुदा मसीह की जय। మన యేసు స్వామికి జై. అందరం 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 రెండు చేతులు ఎత్తి అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడయుండి. నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడయుండి. చెదరిన నా హృది బాధలన్నిటిని చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగా మార్చితివే. నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పించు. అందరు నాతో పాటు ఏమి చెల్లింతు నా ప్రాణమర్పించు. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా యేసయ్యా, గల్గిన నీ ప్రేమతో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభును స్తుతించాలి, ప్రభును స్తుతించాలి. స్తోత్రం. అరుణోదయ ప్రార్థనలో ప్రియులారా మరియు ఉదయకాల సమయంలో అందరూ స్తుతించండి. నాతో పాటు ఈ లైవ్లో ఉన్నవారు నాతో పాటు కూడా ప్రభును స్తుతించండి 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 స్తుతించండి. ఈ వీడియో చూస్తూ వింటున్న మరి ప్రియులారా చేతులెత్తి ప్రభును స్తుతిస్తూ ఉండండి. మీ నోర్లు కూడా మరి కదలాలండి, పలకాలి పలకాలి మీ నాలుక పలకాలి, ప్రభును స్తుతించాలి. ఉదయకాలమే ప్రభును స్తుతిస్తే మీ చుట్టూరా నా ప్రభు ప్రాకారములు నిర్మించువాడు. ప్రాకారములు నిర్మించే దేవుడు, స్తుతుల మీద ప్రాకారాలను దుర్గములు కట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుడు మనల్ని బలపరిచి ఈరోజంతా మనలను కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునగాక. మరి ఇలాంటి సంవత్సరాలు నూతనముగా ఇంకా అనేకం అనుగ్రహించునగాక. అలాగే దేవుడు ప్రతి వాగ్దానము ఈ సంవత్సరంలో స్థిరపరచునగాక. అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరచునగాక. ప్రతి రుగ్మతను నా ప్రభు తొలగించునగాక. ప్రతి రోగమును నా ప్రభు గద్దించునుగాక. హల్లెలూయా. ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయునుగాక మీకు. అలాగే హాస్పిటల్లో మరి ఇళ్లలో మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరి నెమ్మది లేకుండా అయ్యో ఏంటి సమస్యని అల్లాడిపోతున్న మిమ్మల్ని నా ప్రభు ముట్టి విడుదల దయచేయునుగాక, సంపూర్ణ ఆరోగ్యం దయచేయునుగాక. అలాగే సంతానం లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు కృప చూపునగాక, మీ విషయంలో దయ చూపునగాక. అలాంటి వారు నా ప్రభు గర్భఫలాలతో ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అలాగే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న ప్రియులందరూ నా ప్రభు ఆశీర్వదించినట్లుగా సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలను దయచేయునుగాక. ఉద్యోగాలు లేని వారికి నా ప్రభు మంచి ప్రైవేట్ సెక్టార్లు అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా నా ప్రభు ఉద్యోగాలు దయచేయునుగాక. ఏ రోజు మీ జీవితంలో నా ప్రభు అద్భుతం జరిగించునుగాక. అలాగే దేశాన్ని బట్టి, మన భారతదేశాన్ని బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, జరుగుతున్న సేవను బట్టి, స్వచ్ఛంద సంస్థలను బట్టి, అలాగే మరి ప్రపంచంలో మరి కొన్ని దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి
యుద్ధ సమాచారం మనం వింటామని ప్రభువే అన్నాడు. అది భయపడకూడి అంతం వెంటనే రాదన్నాడు. కాబట్టి మరి ఎలాంటి ఒకవేళ వైపు యుద్ధ వాతావరణం ఉన్నా మనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన బాధ్యత మనం ప్రార్థన చేయాలి. మరి ఈ యుద్ధాల ద్వారా ఎలాంటి మరి క్రైస్తవులకు మన దేశ ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు మరి ఆ యుద్ధాలన్నిటినీ మాన్పునట్లుగా, అలాగే యేసయ్య కృపా పరిచయం బట్టి మమ్మల్ని బట్టి అలాగే సంఘాన్ని బట్టి సహకరిస్తున్న వారందరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. అందరూ చెప్పాలి, స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సర్వఘనత మహిమ ప్రభావములు మోక్ష ప్రదాత అలాగే మనందరికి మంచి కాపరైన లోకరక్షకుడైన యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరి వందనాలండి. అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ డైలీ బ్రెడ్కి అంతా మీ అరుణోదయ ప్రార్థనలో ప్రభు మనకిచ్చిన మరి ఆ వాక్యాన్ని చూద్దామండి. మీ ప్రార్థన మనవులు వినండి. మీ ప్రార్థన మనవులు స్క్రీన్ మీద కనబడే నంబర్స్కి వాట్సాప్ రూపంలో కానీ అలా కుదరకపోతే నేరుగా ఫోన్ చేసి ప్రార్థన కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు దైవిక నడిపింపు మీకుంటే, ఈ పరిచర్యకు సహకరించాలన్న నడిపింపు మీకుంటే అక్కడ స్క్రీన్ మీద కనబడుద్ది. ఆ క్యూఆర్ కోడ్, గూగుల్ పే, ఫోన్పే నంబర్ ఉంటుంది. జాన్ వెస్లీ తిరుషన్న అనేది అకౌంట్ ఉంటుంది. సహకరించగలరు. అందులో ఏమీ మరి బలవంతం లేదండి. మీకు నడిపింపు ఉంటేనే మాత్రమే సహకరించగలరు. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడు ప్రభుకి చెల్లునుగాక. సరే అండి, ఈ డైలీ బ్రెడ్కి అంతా మనం మరి ఏ రోజుల్లో ఉన్నాం చెప్పండి. ఏ డేస్? లెంట్ డేస్. లెంట్ డేస్లో ఉన్నాం. మరి లెంట్ డేస్లో చాలామంది మరి ఈ లెంట్ డేస్ పాటిస్తూ మరి యేసయ్య శ్రమలను ధ్యానించడము తప్పు కాదండి. ఆచారం అనేది తప్పు కాదు. కానీ మారు మనసు లేకోకుండా మరి నామకార్థ క్రైస్తవులుగా ఉండడం చాలా తప్పు. పండగ క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా, పుట్టు క్రైస్తవులుగా, వేరు క్రైస్తవులు. నామకర్త అంటే పేరెంట్ ఒకటే లేండి, కానీ అలా ఉండకూడదు. సరైన క్రైస్తవులుగా ఉంటూ మరి భక్తి చేయడం తప్పు కాదు. సరే అండి, ఈ లెంట్ డేస్లో ఉన్నాం కాబట్టి ఒక వాక్యం చూద్దామండి. 53వ అధ్యాయం యెషయా 53. శ్రద్ధగా వినండి వాక్యం. 53:4 చదువుతానండి. 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మరలా చదువుతా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. యెషయా కాలములో మరి యేసుక్రీస్తుని గూర్చి రాశాడు. సుమారుగా 800 సంవత్సరాల పైనే. మరి కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో సుమారు 800 సంవత్సరాల పైబడే ఉంది గ్యాప్. అంటే 800 సంవత్సరాల పైబడి క్రితమే రాయబడింది యేసయ్యను గూర్చి. ఈయన ఎవరంట? మన రోగాలను భరించేవాడు, మన అతిక్రమలను భరించేవాడు, మన పాపాలను భరించేవాడు, మన దోషాలను చేసిన ఎన్నో కూడా
దుర్మార్గతంతా కూడా ఆయన మీద మోపబడింది. మరి ఈ వాక్యము సుమారుగా 800 సంవత్సరాల క్రితం రాయబడిన యెషయా గ్రంథం రాయబడిన ఈ వాక్యము నెరవేర్చబడింది. హల్లెలూయా. ఈయన ఎవరు? మన రోగములను భరించువాడు, మన ఏమంటే రుగ్మతలను, మన రోగాలను బాగు చేసే దేవుడు, మన వ్యసనాలను, మన అతిక్రమములను, మన పాపాలను భరించినవాడు. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుండి 17 వరకు నేను చదువుతానండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుండి 17 వరకు నేను చదువుతాను. శ్రద్ధగా ఆలకించండి. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసాగెను. మరలా చదువుతాను. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూసి, పేతురింటికి వెళ్ళాడు. ఎవరింటికి? పేతురింటికి. మరి పేతురింట్లో పేతురయ్య గారి అత్తయ్య గారు ఉన్నారు. ఎవరున్నారండి? అత్త. ఆ అత్త ఏ స్థితిలో ఉంది? 104, 105 జ్వరంతో బాధపడుతూ ఉంది. 104, 105 టెంపరేచర్. దేవుడు పేతురు అత్తను చూసి చెల్లించిపోయి జ్వరమును తొలగించాడు. హల్లెలూయా. ఆమె చెయ్యి ముట్టాడంట, జస్ట్ చెయ్యి ముట్టాడంట. అత్తను చూసి ఆమె చెయ్యిని ముట్టగా జ్వరం ఆయన విడిచిపెట్టిన అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసాగెను. వినండి, శ్రద్ధగా వింటూ ఉండండి. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములో పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెలగొట్టి రోగులను స్వస్థపరిచెను. ఎలా చేశాడంటే రోగాలను ఎలా బాగు చేశాడంట? దయ్యములను వెలగొట్టి. శ్రద్ధగా వినండి. ఫస్ట్ ఏం చేశాడైనా? ముట్టాడు. ఏం చేశాడండి? ముట్టాడు. ముడితే ఏమైంది? జ్వరం పోయింది. 104, 105లో ఉన్న ఆ జ్వరము, పేతురత్త జ్వరము తొలగిపోయింది. అంటే ఏమైంది? ఆవిడికి మంచి ఆరోగ్యము కలిగింది. రెండవది ఏంటంటే 17 వచనం, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నీళ్లను స్వస్థపరచెను. ఏం చేశారంటే మాటతో. ఏంటండి? ఈ మాటతో. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటున్నారు కదండి. ఆ ప్రార్థనలో దేవుని వాగ్దానాలను ఎత్తిపడుతూ ఉండండి. ఆయన మాటలకు శక్తి ఉందన్నమాట. ఇలాంటి మాటలన్నీ మీరు ఎత్తిపడుతూ ఉంటే మీ ఇళ్లలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటున్నారా? దయ్యపు పీడితులు ఉంటున్నారా? దయ్యపు శక్తులతో, కట్లతో బంధకాల్లో ఉన్నారా? మీరు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన మధ్యలో మరి ఆ వాగ్దానాలు ఎత్తిపడుతున్నప్పుడు దేవుడు విడుదలనిస్తాడు. హల్లెలూయా. ఆ మాటల వలన మీ కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అద్భుతాలు చేస్తాడు ఆ మాటల ద్వారా. ఎందుకంటే ఆయన మాట కదా. ఇక్కడ కూడా ఆయన మాట వాళ్ళు ఏం కలిగిన దయ్యాలు పోతున్నాయి, దయ్యాలను వెలువడుతున్నాడు. అలాగే రోగులు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రాముఖ్యమైనది 17వ వచనంలోని, అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరేను. హల్లెలూయా. అక్కడ ప్రజలు అనుకో కదా,
ప్రజలకు వాక్యం తెలుసు, వింటున్నారా? ప్రజలకు ప్రవచనాలు తెలుసు, అక్కడ ఉన్న ప్రజలకు ప్రవచనాలు తెలుసు. ఎక్కడ పోయారు వాళ్ళు? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ చరణానికి వెళ్ళిపోయారు, 4వ వచనానికి వెళ్ళిపోయారు. నిశ్చయముగా అతను మన రోగులను భరించెను కదా, మన అతిక్రమములను వహించు. ఇవన్నీ వాక్యం తెలిసిన వారు వీరందరూ. అక్కడ జరుగుతున్న మరి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను చూసి ముడితే జ్వరం పోయింది. జస్ట్ ముడితే కదా, జస్ట్ ఏమనలే ప్రభు, జస్ట్ ముట్టాడు, వెళ్ళిపోయింది, జ్వరం పోయింది. రెండవది ఏంటి? మాట వలన. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యం మీ హృదయంలో దాచుకోండి, పలుకుతూ ఉండండి. ఆ వాక్యానికి ఏముంది? శక్తి. అంటే దయ్యపు శక్తుల నుండి విడిపించే శక్తి ఉంది, దేవుని శక్తి ఉంది దేవుని మాటకి. రెండవది అంటే అనారోగ్యంగా ఎవరైనా కుటుంబాల్లో ఉంటే వారికి స్వస్థత కలుగుద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాక్యము తెలిసిన వారే. మరి ఈయన ఎవరో అనుకుంటున్నారా? ఈయన ఎవరో కాదయ్యా, ఈయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినను ప్రాప్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది కదా. ఆ ప్రవచనం చూడండి, యెషయా గ్రంథం 800 సంవత్సరాల క్రితం రాసిన యెషయా. ఆ యెషయా ఎదుగో ఆ రోగములను భరించడము, అతిక్రమములను సహించడం అనేది రాసింది చూడండి యెషయా ద్వారా. అదిగో ఈయన నెరవేరుస్తున్నాడు, ఈయనను గుర్చే రాయబడింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నా ప్రభు ఎవరో కాదండి, ఎవరో కాదు. జ్వరాన్ని బాగు చేసి, జ్వరాన్ని గద్దించే దేవుడు, దయ్యపు శక్తులను గద్దించి విడిపించే దేవుడు. మూడవది ఏంటంటే మాట వలన స్వస్థపరిచే దేవుడు. మోకరించండి, ప్రార్థన చేస్తారు. నా దేవుడు మన రోగములు భరించిన వాడు, మనం ఆరాధిస్తున్న ప్రభు మన అతిక్రమలను వహించిన వాడు. మనం ఆరాధిస్తున్న ఆ ప్రభు నిశ్చయముగా దయ్యములను ఆయన మాటల ద్వారా దయ్యపు శక్తులను, దయ్యాలను వెలగొట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా పరమతండ్రి, విడిపించయ్యా, విడిపించయ్యా. జ్వరంతో ఎవరైనా ప్రభు ఉంటున్నారేమో ఈ క్షణాన, అయ్యా ఇప్పుడే విడిపించండి యేసు నామములో. జ్వరాన్ని గద్దించండి అయ్యా. అయ్యా మీ మాట వలన ప్రభు తండ్రి, మరి దురాత్మలు పట్టి ఉన్నారు, కొందరు పట్టి ఉన్నాయి దురాత్మలు. యేసు నామములో అయ్యా మీ మాట ద్వారా వారికి విడుదల కలుగునుగాక. ఆ దయ్యాలు యేసు నామమున, ఆ సాతాను శక్తులు యేసు నామమున కుటుంబంలో కానీ ఒంట్లో కానీ ఉంటే ఆ శక్తులు యేసు నామమున తొలగిపోవునుగాక. అలాగే రోగులుగా ఉంటున్న వారిని మీ మాట వలన స్వస్థత దయచేయండి, స్వస్థత దయచేయండి. కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా. ఈ దినమెల్లా ప్రభా నీ కీర్తిని మేము కొనియాడుతూ దినమంతా ఈ వాక్యం ఉంటున్న వారికి ప్రభా క్షేమము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.